నువ్వులు తినండి, మీకు నచ్చిన పాలు తాగండి, కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి, ఏమైనా చేయండి. కానీ కాల్షియం ఎప్పుడు తక్కువే ఉంటుంది మీ బాడీలో. మనం ఎంత తిన్నా, ఎంత కాల్షియం టాబ్లెట్లు వేసుకున్నా పొట్టలోకి పోయినాక శరీరం పీల్చుకోద్దాన్ని. ఏమవుద్దంటే అట్టే బయట వెళ్ళిపోతుంది. అంతేగాని శరీరంలోకి రాదు కాల్షియం. ఎందుకో తెలుసా? విటమిన్ డి. శరీరంలోకి కాల్షియం రావాలంటే విటమిన్ డి అనేది మన శరీరంలో ఉండాలి. అప్పుడే కాల్షియం వస్తుంది. విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సన్లైట్. మెయిన్గా పొద్దున పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఏదో ఒక టైంలో రోజుకి ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు ఎండలో ఉంటే, అందుకే వాకింగ్ పోవాలని చెప్పేది, పొద్దున్న లేసి వాకింగ్ పోండి ఎండ ఉన్నప్పుడు అని. అట్లా చేస్తే విటమిన్ డి శరీరంలోకి వస్తుంది. కొన్ని ఫుడ్స్ లో కూడా విటమిన్ డి ఉంటుంది. అంటే మన మాంసాహారాల్లో విటమిన్ డి అనేది చాలా ముఖ్యం. కాల్షియం శరీరంలోకి రావాలంటే కొందరు ఏమంటే ఇంట్లోనే మన సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ ఎండే చూడరు జీవితంలో. అట్టటి వల్ల ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ వేసుకోవాలి. అప్పుడే మన బాడీకి కావాల్సిన కాల్షియం కరెక్ట్గా వస్తుంది, మన ఎముకలు కరెక్ట్గా ఉంటాయి, మన పళ్ళు కరెక్ట్గా ఉంటాయి.